చూడండి. పిచ్చనా కొడుకు కొచ్చగాడు వాడు. శేఖర్ భాషా గాడు. వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ ఒరేయ్, నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్ గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తాను. ఓపెన్ గా చెప్తున్నా, ఏదైనా పిక్కు. నా ఇంటర్కి టచ్ చేయగలిగితే చెయ్యి. నా ఇంటర్ ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు నలుగురు చేస్తే, అమ్మా మగవాళ్ళు మంచోళ్ళమ్మా, నలుగురితో నువ్వు ఎంజాయ్ చేస్తావు అనుకోవాలి అని చెప్తాడు ఈ బాత్రూమ్ స్టిక్ మొహోడు. నేనన్నా రితు చౌదరిని అనుకుంటున్నారా, ధర్మ మహేష్ని అనుకుంటున్నారా? ఇంటికి వస్తే ప్యాకెట్లు ఇస్తా అనుకుంటున్నారా? సలాడ్లు పెట్టగా ఇంట్లో. ఇంటికి వచ్చిన మనిషికి ఫుడ్ ఇవ్వరా? ఫుడ్ పెట్టరా? ఏంది వాడి డైనింగ్ టేబుల్ ఇక్కడ? వాడొచ్చి ఇదిగో నీ పెళ్ళం నాదంటే పెళ్ళం వచ్చేసారిలా ఉన్నారు ఈ పిచ్చనా కొడుకులు. వాళ్ళ పెళ్ళాన్ని చూపించి ఇదిగో ఈ పెళ్ళం నాది అనగానే పెళ్ళాన్ని ఇస్తారా? మీరు ఇస్తారా? అలాంటి వాడి గురించి మీరందరూ ఫైట్లు. మీ పెళ్ళాలని ఇవ్వరాదండ్రా వాడికి? మీ పెళ్ళాలని పడుకోబెట్టరాదండ్రా వాడితో? మీ అక్కల్ని, చెల్లెళ్ళని, తల్లులని అందరినీ సప్లై చేయరాదన్రా వాడికి? చెయ్యండ్రా. ఈ జై మహేష్ అని పెట్టినోడు అందరూ మీ అక్కని, మీ చెల్లిని, మీ తల్లిని తీసుకెళ్లి వాడి పక్కన కూర్చోబెట్టి నీ సైడ్ ఇంటర్వ్యూ తీసుకుంటే తప్ప, జర్నలిజం లో తీసుకోకూడదా అని అడుగుతున్నాడు. అని ఎవరన్నారండి మీరు తీసుకోకూడదండి? మీకు డబ్బులు ఇచ్చాడో లేదో, డబ్బులు ఇవ్వకుండా కూడా మీరు ఫ్రీగా ఎంత చండాలం చేస్తున్నారేమో చేసుకోండి.